హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే కవర్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ మనం ఈ మధ్య చూసినట్లయితే చాలామంది కస్టమర్స్ కార్ తీసుకున్నప్పుడు లేదంటే కార్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇది రీసెంట్గా మన న్యూస్లో అయితే చూడొచ్చు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సేల్స్లోని ప్రీ డెలివరీ ఇష్యూస్. సో జనరల్గా మన కార్ తీసుకున్నప్పుడు ఫస్ట్లో మనం ఫేస్ చేయాల్సిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. నేను కూడా కార్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. దానికి సొల్యూషన్ ఏంటి అంటే మనం అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేల్స్లో కనుక మనం చూసినట్లయితే మనం ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ డీలర్షిప్ స్టాఫ్తోని మనం కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కటి మనం డాక్యుమెంట్ చేసుకోవాలి. వాట్సాప్ కమ్యూనికేషన్ అవ్వండి, మెయిల్స్ అవనివ్వండి, ప్రతి ఒక్క విషయం మనం డాక్యుమెంట్ చేసుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు పీడిఐ అనేసి ఒకటి ఉంటుంది, అది ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనేది. సో పీడిఐ అనేది డీలర్షిప్ రెస్పాన్సిబిలిటీ. సో మీ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైంకి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయాలి. వెహికల్ కండిషన్లో ఉందా, ఎస్పెషలీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ యార్డ్లో పెట్టేసి ఉంటాయి. సో దానివల్ల రస్ట్ పట్టడం కొన్ని ఏరియాస్లోని, ఐరన్ పార్ట్స్లోని ఎస్పెషలీ, తర్వాత చిన్న చిన్న మైనర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ పీడిఐలో ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క పార్ట్ మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చింది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో యాజ్ అ కస్టమర్గా మీకు ప్రతి రైట్ ఉన్నది మీరు పీడిఐ రిపోర్ట్ అడగడానికి. సో పీడిఐ రిపోర్ట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. ఏదైనా పార్ట్స్ ప్రాబ్లం ఉందా లేదా, అవి ఏమైనా రీప్లేస్ చేస్తారా ఏంటి అనేది. సో డెఫినెట్గా ఈ రిపోర్ట్ చూడడం వల్ల మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా. అట్ ద సేమ్ టైం మీ డెలివరీ తీసుకునే ముందు ఒక డే బిఫోర్ మీ వెహికల్ అనేది షోరూమ్కి రావాల్సి ఉంటుంది. సో ఆ 1 డే బిఫోర్ మీరు షోరూమ్కి విజిట్ చేసి వెహికల్ కండిషన్లో ఉందా, సో లైటింగ్ ఉన్న చోట మీరు వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ అయితే ప్రాపర్గా చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే డెలివరీ రోజు అయితే మీకు అంత టైం ఉండదు వెరిఫై చేయడానికి వెహికల్. సో ఈ పాయింట్స్ అయితే మీకు ఇంపార్టెంట్ మీరు వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు.